గవర్నమెంట్ లో అనేక పోరాటాలు చేసి సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చడం కోసం, రద్దు చేయడం కోసం పేరు మార్చిన పేరుతోని రామ్జీ అనే పేరుతో మారుతున్నారు. పేరు మార్చడం కాదు, ఇక్కడ బీజేపీ నాయకులు అంటున్నారు ఒక పేరు మాత్రమే మార్చుదాం అంటున్నారు. పేరు కాదు మార్చేది, ఉపాధి హామీ చట్టాన్ని తీసేస్తున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని తీసేసి కూలీల యొక్క పొట్ట కొడుతున్నారని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇది తప్పు. ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిన పోరాటాలతో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని బీజేపీ గవర్నమెంట్ పేదల పక్షాన లేకుండా పెట్టుబడిదారుల పక్షాన ఉండి అమ్మాడి ఆదానికి ఉత్సాహపరుస్తూ ఈ రోజు ఈ దేశంలో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని తీసేసే ప్రయత్నం బీజేపీ గవర్నమెంట్ చేస్తా ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఎర్రజెండా నాయకత్వాన సిపిఎం నాయకత్వాన నిరసన కార్యక్రమం ఇస్తున్నాం. బీజేపీ గవర్నమెంట్ ఖబర్దార్, ఒకవేళ ఈ చట్టాన్ని తీసేస్తే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, గత ఎన్నికల బడ్జెట్లో గతంలో 90,000 కోట్లు ఉంటే ఈసారి 60,000 కోట్లు కేటాయించారు. నిరంతరం ఇది ఒక నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని తీసేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ చేసే ప్రయత్నం ఇదే. పేదల పక్షాన కాకుండా ధనవంతుల పక్షాన ఉండే పద్ధతిలో బీజేపీ గవర్నమెంట్ చేస్తా ఉంది. బీజేపీ గవర్నమెంట్ కి పేద ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ ఈ చట్టాన్ని ఉన్నట్టుగా కొనసాగించాలని చెప్పి 200 రోజులకు కూలీలకు వేతనం కల్పించాలి, కూలీలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా సీపీఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేని క్రమంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ఈ చట్టాన్ని కాపాడుతామని, పోరాటాల ద్వారా వచ్చిన చట్టాన్ని అదే పోరాటాల ద్వారా కాపాడుకుంటామని ఈ సందర్భంగా బీజేపీకి హెచ్చరిస్తా ఉంది.